అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరికి మంచా మల్లేశ్వరి. మరి వెనకాల ఎక్కువ మంది జనం ఉన్నా, మరి ఆయన చుట్టూ ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉంటేనే అసెంబ్లీకి వెళ్ళటం భయపడతారు. మరి ఇప్పుడు 11 మంది ఉన్నారన్న భయంతో అసెంబ్లీ కూడా వెళ్ళటం మానేశాడు. మరి రోడ్డు మీద వెళ్తే చెట్టు మీద నుంచి ఎవడైనా కొడతాడు అన్న భయంతో వెళ్ళకుండా ఉంటాడు. మరి ఎక్కడికైనా పోవాలంటే ఆయన చుట్టూ పరదాలు కట్టుకుంటారు. మరి ఇంటికి 30 అడుగుల దూరం నుంచే ఫెన్సింగ్ కట్టుకుంటాడు. మరి అంత భయమున్న వాడికి ఎంత ఇదిగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఏది ఏమైనా మీరు మాట్లాడేది ఏ ఒక్క మాట అయినా కామెడీగా ఉంటుంది, కానీ ఈ విధంగా ఉంటుంది అని ఎవరు అనుకోరు. ఒక్కసారి చెప్పండి. మరి అప్పు తెచ్చి ఇవ్వటం కాదు, సంపద సృష్టించి బటన్ నొక్కాలి. సంపద సృష్టించని చేత కాదు, ఊరక పనికి మాలిన మాటలు మాట్లాడతారు. మరి బటన్ నొక్కుడంటే మూలన పడ్డ ముసిలాయన కూడా బటన్ నొక్కుతాడు. చిన్న పిల్లలు కూడా బటన్ నొక్కుతారు. ఊరకు బటన్ నొక్కేది అంటే ఎవరు కూడా నమ్మరు. బటన్ అనేది ఆయనకై సంపద సృష్టించుకోవాలి, నొక్కాలి. అప్పులు తీసుకొచ్చి కోట్లాది కోట్లు అప్పులు చేసి వాళ్ళకు బటన్ నొక్కటం అది కాదు. ఆయనకు అవ్వాతాతల పెన్షన్లు ఇవ్వటానికే ఒక 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఉద్యోగులకు జీతాలు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి. మరి కరోనా అంటే దానికి ఎవడు బాధ్యుడు? కరోనా టైంలో ఏం చేశాడు, ఎలా చేశాడు ఒక్కసారి తెలుసుకో. ఊరికి పనికి మాలిన మాటలు మాట్లాడితే తప్ప దేనికి పనికి వచ్చేది మాత్రం కాదు. మీరు ఏం చెప్పినా ఎలా మాట్లాడినా కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చెప్పేదంతా తెలుసుద్ది, కానీ ఎవరికి అది పట్టదు, తగదు. మీరు మాట్లాడేదంతా జగన్మోహన్ రెడ్డి గారికే పడుతుంది. ఏది ఏమైనా మీరు ఊరికి పనికి మాలిన మాటలు మాట్లాడటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఫీజు రిమైండ్మెంట్ అంటేను గత వీడియోలో కూడా చెప్పాను నేను. ఒక్కసారి తెలుసుకోండి ఫీజు రిమైండ్మెంట్ గురించి. వాటి ఇవ్వకపోతే సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదు, మానేశారు. అవి ఇవ్వకనే కదా విద్యార్థులు వాళ్ళకు సర్టిఫికెట్లు పంపింది. స్కూళ్ళు విలీనం చేసి ఒక దరిద్రంగా మరి స్కూళ్ళకు వెళ్ళే పిల్లలు కూడా ఇబ్బందులు పెట్టాడు. ఒక రోడ్లు కూడా వెయ్యని పరిస్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆలోచించు. ఊరకు పనికి మాలిన మాటలు మాట్లాడటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి తెలుసుకో. ఊరక పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఒక సింపతి కోసం తప్ప దేనికి పనికొచ్చేదాని కాదమ్మా. ఒకసారి తెలుసుకో. మంచా మల్లేశ్వరి. మరి 12 లక్షల కోట్ల అప్పు అంటున్నారు. ఏమిటి? మద్యం మీద మరి మైనింగ్ మీద, మరి పెట్రోల్ మీద, కరెంటు మీద ప్రతి ఒక్క పన్నుల భారం వేశారు కదా. అవన్నీ ఏం చేశారు, ఎలా చేశారు? అన్నీ విపరీతంగా పెంచే కదా. మరి మీరు చేసిన పనితనం అంతా ఆయన సంపద సృష్టించారా? అప్పు అంటే ఊరగా మాట్లాడటం తప్ప దేనికి పనికొచ్చేది మాత్రం కాదు. కొంచెం తెలుసుకొని మీరు మాట్లాడండి అని తెలియజేస్తూ, ఊరక మీరు చెప్పే ప్రతి ఒక్క మాట అయినా కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారికి అది ఆయనకే చెందుతుంది, కానీ యువతల కూటమి ప్రభుత్వానికి మాత్రం చెందదు, అది చెల్లదు. మీరు మాట్లాడేది కొంచెం ఏది ఏమైనా తెలుసుకొని మాట్లాడు అని తెలియజేస్తూ, ఊరక పనికి మాలిన మాటలు మాట్లాడబాక. ఎప్పుడూ అమావాస్యకు ఒకటి, పౌర్ణానికి ఒకసారి వస్తూ ఉంటావు, కనపడతా ఉంటావు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. మంచా మల్లేశ్వరి.